హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ ఏంటి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క రిమూవల్కి సంబంధించి. ఎందుకుంది ఇది ఇప్పుడు న్యూస్లో అంటే రీసెంట్గా INDIA బ్లాక్ అన్నటువంటిది ఏం చేసింది అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని రిమూవ్ చేయాలి అన్నట్టుగా మేము ఒక తీర్మానాన్ని ప్రవేశపెడతామని చెప్పింది. మరి ఈ నేపథ్యంలో అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది, దీని వెనుకున్నటువంటి కారణాలేంటి, అసలు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని రిమూవ్ చేయటానికి ఎలాంటి ఇమ్యూనిటీ అన్నటువంటిది చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఉంటుంది, ఒకవేళ రిమూవ్ చేయగలిగితే ఎలాంటి ప్రాసెస్ అన్నటువంటిది ఫాలో అవ్వాలి, ఇవన్నీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అయితే మనకి ఎప్పటి నుంచో తెలుసు ఎలక్షన్ కమిషన్కి అలాగే అపోజిషన్ పార్టీస్కి మధ్య వివాదాలు అన్నటువంటివి చాలా కామన్గా జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2019వ సంవత్సరంలో ఎన్నికలు జరిగినప్పుడు మహారాష్ట్ర విషయంలో ఇలాంటి గొడవే జరిగింది. అట్లానే మనం చూస్తే ఆ తర్వాత హర్యానా ఎన్నికల విషయంలోను, ఆ తర్వాత మనం చూస్తే ఢిల్లీ ఎన్నికల విషయంలోను, ఆ తర్వాత 2024 జనరల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు కర్ణాటకలో కూడా 1,00,000 ఓట్లకి సంబంధించి ఎలక్షన్ కమిషన్కి మరియు అపోజిషన్ పార్టీస్కి మధ్య వివాదం వచ్చింది. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏమనింది, మీరు అఫిడవిట్ దాఖలు చేయండి మేము చూస్తాము అన్నట్టుగా. కానీ అఫిడవిట్స్ దాఖలు చేయడం అయింది కానీ ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. అయితే ఇప్పుడు ఇది ఎందుకు ఇంటెన్సిఫై అయ్యింది అన్నటువంటిది మనం చూస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్నటువంటి దాన్ని ఎలక్టోరల్ పోల్స్ కి సంబంధించి తీసుకొచ్చింది. దీని ద్వారా ఓటర్లు ఎవరైతే తప్పుడు అడ్రస్ కావచ్చు, అంటే ఓటర్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండదో వాళ్ళని ఎలక్టోరల్ రోల్స్ నుంచి తీసేయటానికి అన్నమాట. అలా ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది, రీసెంట్ గా బీహార్లో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ పోల్స్ ని నిర్వహించింది. అయితే దీని యొక్క రిజల్ట్ ఏంటి అనేసి మనం చూస్తే 65 లక్షల ఓట్స్ని రిమూవ్ చేయటం జరిగింది ఎలక్టోరల్ రోల్స్ నుంచి. ఇన్ని లక్షల ఓట్స్ ఎలా రిమూవ్ చేస్తారు? ఒకవేళ ఇంతమంది నిజంగా అనర్హులు అయ్యుంటే ఇదే ఎలక్టోరల్ రోల్స్తోనే కదా 2024 జనరల్ ఎలక్షన్స్కి వెళ్ళింది. మరి ఇంత డిఫరెన్స్ ఒక స్టేట్లో వచ్చిందంటే మిగతా చోట్ల రిజల్ట్లో ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది? సో అసలు ఎలక్షన్ కమిషన్ అన్నటువంటిది సరిగ్గా పని చేయట్లేదు, ఇంపార్షియల్గా ఉంది, పొలిటికల్గా ఇది మూవ్ అవుతోంది అన్నట్టుగా ఇప్పుడు ఈ అపోజిషన్ బ్లాక్ అన్నటువంటిది ఏం చేసింది, మేము రిమూవల్కి ఒక తీర్మానాన్ని ప్రవేశపెడతాము అని చెప్పింది. అయితే దానికన్నా ముందు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉంటారో ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అలాగే 2 ఎలక్షన్ కమిషనర్స్ అన్నటువంటి వాళ్ళు ఉంటారు. సో వీళ్ళకి సంబంధించి అసలు అపాయింట్మెంట్ ఎలా జరుగుతుంది అన్నటువంటిది మనకి తెలియాలి. అలానే వీళ్ళ అపాయింట్మెంట్కి సంబంధించి ఒక చట్టం గురించి కూడా మనకి తెలియాలి. అదే ఏంటి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ వాళ్ళ యొక్క అపాయింట్మెంట్, అలాగే కండిషన్స్ ఆఫ్ సర్వీస్, అలాగే టర్మ్ ఆఫ్ ఆఫీస్, వీటికి సంబంధించినటువంటి చట్టం. అయితే ఇక్కడ మనకేం తెలియాలి అంటే ఇంతకు ముందు ఎలా ఉండేది, ప్రెసిడెంట్ ద్వారా వీళ్ళందరూ నియమితులు అవుతారు, అవునా? అయితే ఏమైంది, వీళ్ళ యొక్క ఈ అపాయింట్మెంట్ ప్రాసెస్ అన్నటువంటిది సరిగ్గా లేదు అన్నట్టుగా సుప్రీంకోర్టుకు ఒక కేసు అన్నటువంటిది వెళ్ళింది. చాలా ఇంపార్టెంట్ కేసు. అదే ఏంటి అంటే అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఎప్పుడు 2023లో. ఇందులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఇది న్యూట్రల్గా ఉండాలి, ఇండిపెండెంట్గా ఉండాలి, దీనికోసం అపాయింట్మెంట్కి సంబంధించి 3 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాను అన్నట్టుగా చెప్పింది. ఆ 3 సభ్యులు ఎవరు అంటే ఒకరు వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్, రెండవ వ్యక్తి వచ్చేసరికి లోక్సభ అపోజిషన్ లీడర్ ఎవరైతే ఉంటారో అతను, మూడవ వ్యక్తి వచ్చేసరికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మరి ఇది ఎప్పటి వరకు అంటే వీళ్ళ యొక్క అపాయింట్మెంట్కి సంబంధించి ఒక చట్టాన్ని తీసుకొచ్చేంత వరకు. సో దీని నేపథ్యంలోనే ఈ చట్టం అన్నటువంటి తీసుకురావటం జరిగింది. మరి ఈ చట్టం ప్రకారం ఏంటి, 2 కమిటీస్ ఉంటాయి ఇంపార్టెంట్. అందులో ఒకటి వచ్చేసరికి సెర్చ్ కమిటీ అని చెప్పేసి, సెర్చ్ కమిటీ. ఈ సెర్చ్ కమిటీకి హెడ్గా క్యాబినెట్ సెక్రటరీ ఉంటారనమాట. ఈ సెర్చ్ కమిటీ ఏం చేస్తుంది, 5 సభ్యుల్ని సెర్చ్ చేసి తీసుకొస్తుంది. దాని తర్వాత రెండవది సెలెక్ట్ కమిటీ అన్నటువంటిది. సెలెక్ట్
కమిటీ. ఈ సెలెక్ట్ కమిటీలో ఎవరెవరు ఉంటారు? ఇందాక 3 సభ్యులు అనుకున్నామా? అలా 3 సభ్యులు ఉంటారు. ఎవరెవరు? ప్రైమ్ మినిస్టర్, అలాగే లోక్సభ అపోజిషన్ లీడర్, 3వ వ్యక్తి వచ్చేసరికి క్యాబినెట్ మినిస్టర్. ఈ క్యాబినెట్ మినిస్టర్ని ఎవరు నామినేట్ చేస్తారు? ప్రైమ్ మినిస్టర్ నామినేట్ చేస్తారనమాట. సో ఈ 3 కలిసి ఈ 5 మందిలోంచి 3ని తీసుకొచ్చి ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఎలక్షన్ కమిషనర్స్ యొక్క నియామకాన్ని చేపట్టడం జరుగుతుంది. సో మనం చూస్తే ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కావచ్చు, అలానే ఎలక్షన్ కమిషనర్స్ ఎవరైనా కావచ్చు, ఎలక్షన్ కమిషనర్స్ లేదంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్, వీళ్ళ యొక్క పదవీ కాలం టెన్యూర్ ఎంత ఉంటుంది? 6 సంవత్సరాలు ఉంటుంది. లేదు అంటే 65 సంవత్సరాలు వచ్చేంత వరకు, ఏది ఎర్లీగా ఉంటే దాన్ని పరిగణలోకి తీసుకోవటం జరుగుతుందన్నమాట. సో వీళ్ళకి ఇంతవరకు వాళ్ళు ఆ పదవిలో ఉంటారు. ఒకవేళ ఈ టెన్యూర్ అవ్వకముందే వాళ్ళు పదవి నుంచి వైదొలగాలి అనుకుంటే అప్పుడు ఏం చేయాలి అంటే రిజైన్ చేయాలి అనుకుంటే ఎవరికి రిజైన్ చేస్తారు వీళ్ళు అంటే ప్రెసిడెంట్కి లేఖ రాయటం ద్వారా వీళ్ళు రెసిగ్నేషన్ అన్నటువంటిది పెట్టుకోవచ్చు. మరి ఇప్పుడు వీళ్ళని రిమూవ్ చేయాలి అంటే ఆ రిమూవ్ చేసే ప్రాసెస్ని మనం ఇంపీచ్మెంట్ అనేసి అనము, కేవలం రిమూవల్ అని మాత్రమే పిలుస్తాము. సో మన రాజ్యాంగంలో ఎక్కడా కూడా ప్రెసిడెంట్కి తప్ప మిగతా వాళ్ళెవ్వరికీ ఇంపీచ్మెంట్ అన్నటువంటి పదం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గమనించాలి, ఏంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కావచ్చు, అలానే CJS ఎవరైతే సుప్రీంకోర్టు అలాగే హైకోర్ట్స్ ఉంటారో వాళ్ళు కావచ్చు, అలాగే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కావచ్చు, వీళ్ళలో ఎవరిని రిమూవ్ చేయాలన్నా ఆ ప్రాసెస్ని ఇంపీచ్మెంట్ అనేసి అనము, మనం కేవలం రిమూవల్ అని మాత్రమే పిలుస్తామన్నమాట. సో వీళ్ళ యొక్క రిమూవల్ ప్రాసెస్ అన్నటువంటిది ఎలా ఉంటుంది, అసలు వీళ్ళని రిమూవ్ చేయాలంటే ఏ గ్రౌండ్స్లో రిమూవ్ చేస్తాము అన్నటువంటిది తెలియాలి. మరి అంతకన్నా ముందు మన రాజ్యాంగంలో ఆర్టికల్ 324 అన్నటువంటిది ఉంది. ఈ 324 ఏమని చెప్తుంది అంటే మన దేశంలో ఫ్రీ మరియు ఫెయిర్ ఎలక్షన్స్ జరగటానికి ఎలక్షన్ కమిషన్కి అన్ని రకాల అర్హతల్ని ఇస్తుంది ఈ యొక్క ఆర్టికల్ అన్నటువంటిది. మరి దీనికి సంబంధించి ఆర్టికల్ 324 క్లాజ్ 5 అన్నటువంటిది ఏం చెప్తుంది, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కనుక రిమూవ్ చేయాలి అనుకుంటే అది ఏ మేనర్లో రిమూవ్ చేయాలి, అలాగే ఏ ప్రాసెస్లో రిమూవ్ చేయాలి అంటే సుప్రీంకోర్టు జడ్జిని ఏ ప్రాసెస్లో రిమూవ్ చేస్తారో ఆ ప్రాసెస్లో మాత్రమే ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని రిమూవ్ చేయవచ్చు అనమాట. మరి సుప్రీంకోర్టు జడ్జిని ఏ ప్రాసెస్లో రిమూవ్ చేస్తారు అంటే మనకి రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 క్లాజ్ 4 ప్రకారము 2 కండిషన్స్ ఉంటాయి. అది ఏంటి అంటే ఒకటి ప్రూవెన్ మిస్బిహేవియర్ అంటే ఏంటి, ఆ ఆఫీస్ని అబ్యూస్ చేయటం కావచ్చు, లేదా వాళ్ళకు ఉన్నటువంటి పవర్ని తప్పుగా వాడటం కావచ్చు, పొలిటికల్గా ఒక పార్టీకి సపోర్ట్ చేయటం కావచ్చు, ఇలాంటివి ఏవైనా. రెండవది వచ్చేసరికి ఇన్కెపాసిటీ అంటే వాళ్ళకి ఆ పదవిలో ఉండేటటువంటి ఆ అర్హతని వాళ్ళు కోల్పోయినా అంటే ఏంటి, వాళ్ళు ఇన్కెపాసిటేట్ అయినా కూడా ఈ 2 విషయాల నేపథ్యంలోనే వాళ్ళని రిమూవ్ చేయవచ్చు అనమాట. సో ఇదే కేసు ఇక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి కూడా. అయితే ఇప్పుడు ఈ ఇండియా బ్లాక్ INDIA బ్లాక్ ఏదైతే ఉందో ఈ బ్లాక్ అన్నటువంటిది ఏ బేసిస్లో వీళ్ళని ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రిమూవ్ చేయాలనుకుంటోంది, ప్రూవెన్ మిస్బిహేవియర్. ఎందుకు అంటే ఇన్ని లక్షల ఓట్లు అన్నటువంటివి ఇక్కడ డిఫరెన్స్ వస్తూ ఉన్నా కూడా ఇంకా ఎలక్షన్ కమిషన్ అన్నటువంటిది ఇటు ఏదైతే అధికారంలో ఉందో ఆ పార్టీకి మద్దతు ఇస్తోంది అన్నటువంటి నేపథ్యంలో అన్నమాట. అయితే ఇప్పుడు ఈ రిమూవల్ ప్రాసెస్ అన్నటువంటిది అసలు ఎలా ఉంటుంది, ఎలా మొదలు పెడతారు అన్నటువంటిది మనం చూస్తే ఇప్పుడు ఏదైతే ఒక మోషన్ ని ఇంట్రడ్యూస్ చేస్తారో ఆ మోషన్ ని ఇప్పుడు ఇటు 2 అంటే ఇటు లోక్సభ కావచ్చు ఇటు రాజ్యసభ కావచ్చు ఆ 2 కూడా అడ్మిట్ చేయాలి. అంటే ఏంటి, తీసుకోవాలన్నమాట. అలా తీసుకున్న తర్వాత అడ్మిట్ అయిపోయిన తర్వాత దాని మీద ఎంక్వైరీ అన్నటువంటిది చేస్తారు. అంటే ఏ చార్జెస్ మీద రిమూవ్ చేయాలి అనుకుంటున్నారో ఆ చార్జెస్ సరైనవా కాదా అన్నట్టుగా ఎంక్వైరీ చేయటం జరుగుతుంది. సో ఈ ఎంక్వైరీకి కావాలనుకుంటే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయొచ్చు అనమాట. సో ఈ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఓటింగ్ అన్నటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ ఓటింగ్ అన్నటువంటిది ఎలా అవసరం
ఎంత అవసరం అంటే ఇక్కడ 2 క్రైటీరియా అన్నటువంటిది కంపల్సరీ ఫాలో అవ్వాలి. అందులో ఒకటి వచ్చేసరికి 2/3 మెజారిటీ. సో 2/3 మెంబర్స్ ప్రెజెంట్ అయ్యి ఓట్ అనేటువంటిది చేయాలి. రెండవది వచ్చేసరికి టోటల్ హౌస్ ఏదైతే ఉంటుందో, సభ ఏదైతే ఉంటుందో అందులో 50% మెంబర్స్ సపోర్ట్ అన్నటువంటిది చేయాల్సి ఉంటుంది. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 మంది ఒక సభలో ఉన్నారు అనుకుందాం. సో ఇందులో 50% కంపల్సరీ సపోర్ట్ చేయాలి. అంటే ఏంటి? 250 + 1 సపోర్ట్ చేయాలన్నమాట. అలా చేయాలి. ఇది ఫస్ట్ క్రైటీరియా. రెండవది వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 500 మంది ఉన్నారు ఆ సభలో, కానీ 300 మందే ప్రెజెంట్ అయి ఓట్ చేశారు. అప్పుడు ఈ 300 మందిలో 2/3 మెజారిటీ అంటే ఎంత? కనీసం 200 మంది ఓకే చేయాలన్నమాట. అలా 200 మంది ఇక్కడ ఓకే చేయాలి, అలాగే 250కి పైగా మెంబర్స్ సపోర్ట్ చేయాలి. ఇలా ఈ 2 క్రైటీరియా ఎప్పుడైతే ఫాలో అవుతారో అప్పుడు ఈ మోషన్ అన్నటువంటిది పాస్ అవుతుంది. దాని తర్వాత ప్రెసిడెంట్ రాష్ట్రపతికి దీన్ని పంపిస్తారు. రాష్ట్రపతి దీనికి ఆర్డర్స్ అన్నటువంటి ఫాలో అవుతారనమాట. సో ఈయన ఆర్డర్స్ ఇవ్వటం ద్వారా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని రిమూవ్ చేయవచ్చు. అయితే ఇక్కడ ఇంకొకటి గమనించాల్సింది ఏంటి? ఇక్కడ ప్రెసిడెంట్ ఎవరైతే రిమూవ్ చేయాల్సి ఉంటుందో అంటే ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుందో, ఈ ఆర్డర్ అన్నటువంటిది ప్రెసిడెంట్ డిస్క్రిషన్ మేరకి తీసుకోవచ్చా, ఆయన డిస్క్రిషన్ అన్నటువంటిది ఇక్కడ ఫాలో అవ్వచ్చా అన్నటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఫాలో అవ్వటానికి లేదు. కేవలం పార్లమెంట్ యొక్క డెసిషన్ అన్నటువంటిదే ఇక్కడ ఫైనల్ అవుతుంది. సో ప్రెసిడెంట్ యొక్క డిస్క్రిషన్ అన్నటువంటిది ఇందులోకి రాదు. ఇది మనం గమనించాలి. అలానే ఎలక్షన్ కమిషన్కి సంబంధించి మనం ఇంకా ఏంటి, మనకి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 నుంచి ఆర్టికల్ 329 వరకు, అది ఎన్నవ పార్ట్ 15. పార్ట్ 15లో ఉన్నటువంటి ఆర్టికల్ 324 నుంచి ఆర్టికల్ 329 వరకు ఎలక్షన్ కమిషన్ గురించి తెలియజేస్తుంది. మరి అయితే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటాము, అంటే సార్వత్రిక వయోజన ఓటు హక్కు. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ సో సార్వత్రిక వయోజన ఓటు హక్కు అని పిలుస్తాం. ఈ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ గురించి మన భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ తెలుపుతుంది అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఇది ఈ వివాదానికి సంబంధించి మరి నిజంగానే INDIA బ్లాక్ అన్నటువంటిది ఈ మోషన్ని మనకి ఇటు పార్లమెంట్లో ప్రవేశపెడుతుందా, అది పాస్ అవుతుందా లేదా అన్నటువంటిది మనం చూడాలి. ఇది ఇవాల్టి ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.